మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి, శనివారం. ఈరోజు మాఘ పౌర్ణమి. వ్యాస పౌర్ణమి, భరత పౌర్ణమి అని కూడా అంటారు. మత్స్యగంధిని పరాశరుడు దంపతులకు జన్మించిన వారే వ్యాస మహర్షి. పరాశరుడు దేవతలకు ముహూర్తాలను నిర్ణయించేవాడు. పరాశర హోర గ్రంథాన్ని ఆధారం చేసుకునే ముహూర్తాల నిర్ణయం జరుగుతుందనేది ఒక విశ్వాసం. అయితే ఈరోజు వ్యాస మహర్షి జన్మించిన రోజు కాబట్టి మనమంతా ఓం వ్యాసాయ నమః అని జపించి ఆ మహర్షి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం వేదవ్యాసాయ నమః అని కూడా జపించవచ్చు. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం చాలామంది నోటమ్మట ఒక మాట వింటుంటాం. అదేంటంటే, మా అమ్మా నాన్నలు ప్రస్తుతం నా దగ్గరే ఉన్నారు, వారిని నేనే చూసుకుంటున్నాను అని. ఇది నిజంగా విజ్ఞతతో కూడిన మాట కాదు. ఎందుకంటే అదే తల్లిదండ్రులు మన బాల్యంలో మనల్ని చూసుకుంటున్నప్పుడు పిల్లలు మా దగ్గరే ఉన్నారు, వాళ్ళని మేమే చూసుకుంటున్నాం అనరే. ఎందుకంటే మా పిల్లలు మా బాధ్యత అనేది వాళ్ళ భావన. కానీ మన వరకు వచ్చేటప్పటికి మన తోబుట్టువులు ఉన్నా అమ్మ నాన్నల్ని మనమే చూసుకుంటున్నామనే భావన మనది. పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మా నాన్నలు నా దగ్గర ఉండడం కాదు, వారి దగ్గర నేనున్నాను అని చాలా తక్కువ మంది విజ్ఞులు మాత్రమే అంటుంటారు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను పొందేందుకు ఈరోజు ఉదయాన్నే ఒక పీటపై అష్టదళ పద్మదళాన్ని ముగ్గుతో వేసి దానిపై ఒక ఆకును ఉంచి దానిపై బియ్యాన్ని పోయాలి. దానిపై కలశ స్థాపన చేసి కలశంలో యథావిధిగా కొబ్బరికాయను ఉంచి లక్ష్మీదేవిని పూజించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఇంట్లో ఆగ్నేయ దిశలో వంటగదిని, ఈశాన్యంలో పూజగదిని లేదా సింహద్వారాన్ని, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వాయవ్యంలో వాష్రూమ్లను ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా ఎప్పటి నుండో వస్తున్నదే. అయితే ప్రస్తుతం స్థలం చాలనందున వాస్తురీత్యా గాక ఎక్కడ ఏది వీలైతే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల వాస్తు దోషాలు పీడించి అవి కుటుంబ సభ్యులపై ప్రభావాన్ని చూపుతాయి. ఒకవేళ వాస్తురీత్యా ఇల్లు లేనట్టయితే శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే గనక సమస్త వాస్తు దోషాలు దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కొందరిని భోజనానంతరం, మరికొందరిని భోజనానికి ముందు విపరీతమైన కడుపు నొప్పి వేధిస్తూ ఉంటుంది. అలాంటి వారు గచ్చకాయల్ని నీటిలో వేడి చేసి చల్లార్చిన తర్వాత పగలగొట్టి లోపల ఉన్న పదార్థాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని నీటిలో కలుపుకుని క్రమం తప్పకుండా సేవిస్తూ ఉండాలి. ఇలా సేవిస్తున్నట్టయితే కడుపు నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. గ్రహాల ప్రభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు, సంకటంలో ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి. ఆలయం అందుబాటులో లేనివారు ఇంట్లోనే పూర్వ దిశ వైపున కూర్చుని హనుమాన్ చాలీసాను పారాయణ చేసి స్వామివారి ముందు 2 దీపాలను వెలిగించి ఏకాగ్రతతో ప్రార్థించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్
మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.